ఆయన ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఉన్న పార్టీలో అయితే ఎగ్జిస్టింగ్ ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి మేబీ దానికి అంటే వాళ్ళు జస్ట్ అన్ని మనీ పంచి పెట్టడం కానీ లేకపోతే పథకాలు ఇవ్వడం కానీ ఇవన్నీ వీటి ద్వారానే తప్ప అమౌంట్ రెవెన్యూ జనరేట్ చేయడానికి లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఏది ప్రాపర్గా లేదు కాబట్టి సో ఎట్లా ఉందంటే ఏదైనా ఫ్యామిలీలో కొంచెం అమౌంట్ సంపాదించిన తర్వాత దాన్ని తిరిగి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడే ఉంటారు ఎంతకాలం అయినా ఎదగరు. సో సేమ్ యాజ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అలా చేసే పని అలాగే ఉంది కాబట్టి చాలామంది ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎక్కువ జాబ్ లేదు, ఇప్పుడు మనకి జాబ్ కావాలన్నా తెలంగాణ తప్ప వేరే ఆప్షన్ లేదు, ఆంధ్రాలో ఉండడానికే లేదు. సో ఆబ్వియస్లీ తెలంగాణ రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రెసెంట్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటూ వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఉంటూ అలా చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో ఉండడానికి లేదు, ఇక్కడికి వచ్చి ఫ్యామిలీకి దూరంగా ఉండి లైఫ్ని సాక్రిఫైస్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఇది కష్టపడడానికి సంపాదించడానికి లైఫ్ సాక్రిఫైస్ ఫ్యామిలీ సాక్రిఫైస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఏజ్ నుంచి, ఫ్యామిలీకి దూరం అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అలా కాదు. మెయిన్ ఏంటంటే అక్కడ మన డెవలప్మెంట్ లేకపోబట్టి ఇక్కడ ఇది ఐటీఏ ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? సో వైఎస్ఆర్సీపీ రావడం కష్టం అవుతుంది కాబట్టి టీడీపీకి అయితే సపోర్ట్ ఉంటుంది. ఇన్కేస్ టీడీపీకి మెయిన్ అలయన్స్ ఏంటంటే జనసేన పార్టీ. సో అదొకటి. దానికి తోడు సెంట్రల్లో కొంచెం మోడీది ఉంటుంది కాబట్టి బీజేపీ కూడా. సో ఈ 3 అలయన్స్. సో ఇప్పుడు ఏపీకి కావాల్సింది పథకాలా లేదంటే అభివృద్ధి? పథకాలు అంటే ఉంది, నా దగ్గర డబ్బు ఉంటే నాకు నచ్చి వెచ్చలుడిగా ఖర్చు పెట్టుకుంటాను. నా దగ్గర డబ్బు లేకుండా అప్పు చేసి దాన్ని వెచ్చలుడిగా ఖర్చు పెడితే ఎప్పటికీ లైఫ్ అనేది అంతే ఉండదు కాబట్టి సో మేజర్గా కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి ఒకసారి స్టార్ట్ అయితే పథకాలు ఎంత పెట్టినా ఇప్పుడు 10,000 ఇచ్చేది నెలకు 10,000 అవ్వచ్చు. అప్పుడు అమౌంట్ నా దగ్గర నేను లక్ష రూపాయలు సంపాదిస్తే నెలకి 10,000 ఖర్చు పెట్టడం ఈజీ అవుతుంది. సో ఆ వేలో ఏపీ ఇంప్లిమెంట్ అయితేనే నెక్స్ట్ పథకాలు పెట్టచ్చు. ఇప్పుడు జగన్ గారు ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం ఏంటి? ఆస్తులు తెలియదు నాకు అది యాక్చువల్గా. కాకపోతే ఆ 1,00,000 కోట్లు అలా అన్ని అంటున్నారు కానీ మేబీ కొంత అయితే ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. సో ఇప్పుడు ఏపీ ప్రజెంట్ డెవలప్ కావాలంటే ఏ పార్టీ రావచ్చు, ఏ పార్టీ వస్తే డెవలప్ అవుతుంది అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే డెవలప్ అవుతుంది. సో మనం చూస్తున్నట్టయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఆయన గెలవచ్చా గెలవలేరా? ఒకవేళ గెలిస్తే ఎందుకు గెలవచ్చు, గెలవకపోతే ఎందుకు గెలవకపోవచ్చు? అంటే ప్రీవియస్గా పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అతను అంటే అతను ఈ ఊరు కాదు లోకల్ అనే ఫీలింగ్తోనే అతనికి వెళ్ళలేదు. అంతే కదా, ఇప్పుడు ఎంత గొప్పవాడు వచ్చినా సరే లోకల్ వాళ్ళని బీట్ చేయలేదు. సో ఇప్పుడు తనకున్నది ఏంటంటే ఇప్పుడు తను లోకల్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే స్టేట్ మొత్తం కవర్ చేసేటప్పుడు లోకల్గా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడికి ఏదైనా వచ్చిన ప్రాబ్లము అక్కడున్న పర్టికులర్గా ఉన్న మెంబర్స్తో దాన్ని క్లియర్ చేసుకుంటారు. సో ఇప్పుడు జనసేన గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఏంటంటే అంతకుముందు ప్రాపర్గా గెలవకపోవడం. ఇప్పుడు ఒకసారి మిస్టేక్ జరుగుతున్నాయి కదా, నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటారు. తనకున్న మైనస్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి తప్పు చేశాడు, అంటే లైక్ జనాల్లో ఉండాలి ఆ టైంలో అక్కడ భీమవరంలో ఉండడం అట్లా జరుగుంటే విన్ అయ్యేవాడు. సో అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఉంటాడు కాబట్టి. సో జగన్ ఇచ్చే పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎక్కువ ఇస్తా అని చెప్పి హామీలు ఇచ్చారు కదా, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటే సింపుల్ థింగ్ ఏంటంటే జగన్ ఇచ్చే పథకాల కంటే చంద్రబాబు ఎలా ఇస్తా అన్నాడంటే ఫస్ట్ డెవలప్ చేసి ఇస్తా అన్నాడు కానీ నేను ఫస్ట్ ఉన్న డబ్బు అప్పు చేసి నేను పథకాలు ఇస్తా అనలా. యాక్చువల్గా అంటే మనది ఇప్పుడు ఐటీ పరంగా డెవలప్ అవ్వలేకపోయినా కూడా వ్యవసాయం పరంగా కానీ లేదా రిమైనింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి మనకు సోర్సెస్. ఆ రిసోర్సెస్ని బాగా డెవలప్ చేసి వాటి నుంచి అమౌంట్ జనరేట్ అయితే ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు అంటారు. నేను ప్రీవియస్గా అదే చెప్పాను, ఒకసారి అభివృద్ధి అనేది స్టార్ట్ అయితే ఎంత ఖర్చు పెట్టినా సరే దానికి సరిపోద్ది. అభివృద్ధి లేకుండా ఎంత ఖర్చు పెట్టినా కూడా వేస్ట్. ఓకే. సో ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పుడు మన వెనకాల ముగ్గురు వెళ్తున్నారు కదా, ఓకే అయితే వైఎస్ షర్మిల గారి పాత్ర ఏపీ దానిపై ఎంత ప్రభావం ఉండొచ్చు ఏపీ రాజకీయాలు? ఏంటంటే ఆమె ప్రభావం చూపించడం ఎట్లా అంటే జస్ట్ ఏదో ఇంటి దగ్గర కూర్చొని మనం కొద్దిసేపు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి, అట్లాంటి టాపిక్ కోసం ఆమె యూజ్ అవుతున్నారు. కానీ ఒరిజినల్గా ఓటు గారి పరంగా అయితే ఆమె ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఎవరిని చేయలేదు కూడా. ఎందుకంటే ఓకే ఇక్కడ అక్క తమ్ముళ్ళ మధ్య గొడవ లేదా వేరే వాళ్ళ మధ్య గొడవ
లేదా ఇంటి పక్కన ఏదో చిన్న లొల్లి జరుగుతుంది వాటి గురించి మనం మాట్లాడుకుంటాం కదా, అలాంటి కాంట్రవర్సీ కోసమే ఆమె యూజ్ అవుతుంది తప్ప ప్రెసెంట్ అంటే అలా దాని తప్ప ఓట్ పరంగా అయితే వాళ్ళు ఏపీ అనుకుంటారు, అందరు ఫేస్లు ఏపీ లాగానే ఉన్నాయి. అది భయ్యా మీది ఏపీనా? మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఓకే. సో అందుకని ఆమె ఇంట్లో ముచ్చట్లు పెట్టుకోవడానికి ఆమె టాపిక్ యూజ్ అవుతుంది తప్ప ఓట్ బ్యాంకింగ్కి ఏ యూజ్ ఉండట్లేదు. ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు కూటమి కలిపి వైఎస్ఆర్సీపీని ఓడించగలదా? కూటమి కలిపి మొత్తం కూటమి కలిసింది కదా, సో ఈ కూటమి అనేది వైఎస్ఆర్సీపీని ఓడించగలదా? అవును, వాళ్ళు యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ రూట్ ప్లాన్ అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి కలిశారు, అవును, మళ్ళీ విడిపోయారు. అంతకుముందు ఏంటంటే ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో అలా ఇప్పుడు మీరు ఏపీ అన్న అలా చెప్తే మాట్లాడండి, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. ఓకే, ఒకసారి క్వశ్చన్ మాట్లాడగా. సో ఇప్పుడు కూటమి కలిపి వైఎస్ఆర్సీపీని ఓడించగలరు? ఓడించగలరు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ గా అయితే వాలంటీర్లు వీళ్ళు వచ్చారు, కాకపోతే పథకాలన్నీ డోర్ దగ్గరికే వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అదొకటి జరుగుతుంది కానీ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా అంటే డేటా పరంగా అదని ఇది నేను అన్నాను కానీ, బట్ ఏంటంటే వాళ్ళు చేసినా కూడా అమౌంట్ వాళ్ళు ఎంత చేసినా కూడా ఆ అమౌంట్ వాళ్ళు అంతమంది శాలరీస్ ఇస్తున్నారు. ఒక ఊర్లో 10 మంది వాలంటీర్లు 20 మంది ఉన్నారు, ఒక ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయాల్సిన దాన్ని అంతమంది వాలంటీర్స్ చేస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాపర్గా చేస్తే ఆ ఊర్లో అక్కడికే వచ్చి తీసుకుంటారు. ఇన్కేస్ రేషన్ కానీ ఇట్లాంటివి కూడా వాటిలో మైనస్ ఏంటంటే నేను 10 రూపాయలు ఆవిడతో అప్పు కోసం 50 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళినట్టు ఉండదు. సో కొంచెం బియ్యం ఒకటో కోసం వాళ్ళు పెట్రోల్ వెహికల్ అన్నీ ఖర్చు పెట్టి ఒకరికి శాలరీ ఇచ్చి వాళ్ళందరూ ఇదివరకు తీసుకునే వాళ్ళు ఇప్పుడు తీసుకుంటారు ఇంటికి వెళ్ళి, రేషన్ షాప్కి వెళ్ళి. సో ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుంది అంటారు? ఐటీ పరంగా అవడం కష్టం అవుతుంది కాబట్టి, సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ వచ్చి ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే వ్యవసాయం కానీ లేకపోతే ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. అంటే మనం చూసుకున్నట్టయితే మనం తెలంగాణలో కన్నా ఏపీలో వ్యవసాయం అనేది చాలా బాగా జరుగుతుంది. అదే అందుకనే ఎందుకు అంత అంటే వనరులు అనేది చాలా ఎక్కువ. అవును, ఇప్పుడిప్పుడే తెలంగాణ అనేది డెవలప్ అవుతుంది, అయిపోయింది కూడా. ఇప్పుడు ఏపీకి తెలంగాణకి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది తెలంగాణ, అసలు అవుట్ ప్లేస్ లో. సో మనం చూసుకున్నట్టు ఎలాంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అంటారు మేజర్గా. అదే ఇప్పుడు ఒక చోట ఐటీ పెట్టి అక్కడ కంపెనీస్ అన్ని రావాలంటే రావు. సో అక్కడ మేజర్గా మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వ్యవసాయం. సో ఇప్పుడు కొన్ని నేను మొన్న ఒక ఏదో స్టేట్లో చూసా, వ్యవసాయాన్ని 365 days ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నారంటే 3 ways కింద డెవలప్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఈ వేలో అగ్రికల్చర్ ఇంకా ఇంపార్టెంట్ చేసి లేదా దానికి ఇంకేమన్నా స్పెషల్గా ఏదన్నా పథకాలు లాంటి దానికి ఇస్తే అక్కడున్న ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అగ్రికల్చర్ కానీ లేకపోతే చాలా ఉన్నాయి కదా ఇందులోనే, వ్యవసాయం కానీ లేకపోతే ఇంకా వేరే పంటలు. సెంట్రల్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, సెంట్రల్ లో బీజేపీ గెలవచ్చా లేదంటే కాంగ్రెస్ గెలవచ్చా? బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ 10 years ఉంది కదా. 10 years ఉందని కదా, ప్రెసెంట్ బీజేపీకి ఉన్న హైప్ తగ్గల. కాంగ్రెస్ అందుకే కదా ఒకసారిగా హైప్ ఎక్కడ తీసుకురాలేక స్టేట్ వైజ్ లైక్ డివైడ్ అండ్ రూల్ ఉంటుంది కదా, విభజించి పాలించి ఆ టైప్లో లాగా ఒక్కొక్క స్టేట్ని టార్గెట్ చేస్తుంది. కానీ ఓవరాల్గా రావాలంటే చాలా కష్టం, ఎందుకంటే దాని ఇంపాక్ట్ తగ్గల. ఇంకా ఈ రామ మందిరం వీటితో ఇంకా కొంచెం హైప్ పెరుగుతూనే ఉంది బీజేపీకి. వాళ్ళు ఏదో టార్గెట్ పెట్టుకున్నారు కదా ఇన్ని సీట్లు రావాలని. సో అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏ రూల్స్ పాస్ చేయాలని చెప్పని చూస్తున్నారు. సో దానివల్ల వరకు వాళ్ళు ఆగేదట్లేదు. ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నారు బీజేపీ? ఆల్మోస్ట్ 70%, 80%, 75% క్రాస్ అవుతుంది. థ్యాంక్ యూ.